అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి ఫిబ్రవరి 2 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకు ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాం. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసును కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా వరకు కూడా చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరికి లొంగరు. ఏదైనా ఒక పనిని అనుకున్నారంటే అది సాధించేంత వరకు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వం. అలాగే రాసుల్లో కల్లా అన్ని రాసుల్లో కల్లా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం వేరండి. అంటే చిన్నపిల్లల మెంటాలిటీ అనమాట. ఏదైనా కానీ ఎవరికైనా ఒక కష్టం వస్తుందంటే ఇట్లే కరిగిపోతారు. అలాగే వీరి చెంతన ఎవరైనా సహాయం చేయడంలో ముందే ఉంటారు. అలాగే ఏదైనా ఒక చిన్న పని అయినా సరే వీళ్ళు పక్క వాళ్ళు అడగటం అంటే ఇష్టం ఉండడండి. ఏదైనా సరే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వారి పని వాళ్ళు చేసుకొని ఎక్కువగా ఇష్టపడే స్వభావం కలవారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి ముందుకు ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, వీరి దృష్టిని ఆ సమస్యను ఎదురైనా దాన్ని ఎంత వాదైనా కానీ వీరు తప్పు చేశారు అని నిలదీయడంలో వీరు అస్సలు వెనుకాడరు. ఎవరిదైనా తప్పు అంటే వెంటనే మొహమాటాన్ని విప్పేస్తారన్నమాట. అలాగే కడుపులో ఒకటి పైకి ఒక విధంగా మాట్లాడము ఈ రాశి వారికి అస్సలు తెలియదు. ఏ విధంగా అయితే కష్టం పడుతూ ఏ విధంగా అయితే భారానంతా కూడా మోస్తూ ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి కుటుంబ సమస్యలతో ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటారు. అయితే కుటుంబంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా మీరైతే నిర్లక్ష్యం చేయరండి. ప్రతి ఒక్కరిని అవసరాలు తీరుస్తారు. వారి కష్టాలు అలాగే వారి కష్టాలను సమభావంగా స్వీకరించి అందరికి కూడా అండగా నిలబడి ఉంటారు. అలాగే ఎవరికైనా కానీ పేదవారు కనిపించినా వీరికి హృదయం చలించిపోతుందన్నమాట. వెంటనే వారికి ఏదో ఒక విధంగా వస్తు రూపేణ ధన రూపేణ వారికైతే సహాయం చెప్పుకొని అందిస్తారు. అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా కాలం నుండి మీరైతే కొన్ని సమస్యలు తీరటువంటి సమస్యల నుండి బయటపడలేక ఎవరికి చెప్పుకోలేక ఆ సమస్య నుండి బయటపడలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ ధన సమస్యలతో ఇబ్బంది పడిపోయి ఆర్థిక సమస్యలతో కొట్టమిల్లాడుతూ ఎవరైతే చేతిలో అసలు ధనం అనేది నిలవడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు రేపటి రోజున ఒక చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఏదైతే ధన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుండి మీరు పూర్తిగా విముక్తి అయితే లభిస్తుందండి. అలాగే మీరు చేసినటువంటి ఏదైనా కానీ ఒక పని ప్రణాళిక కోసం మీరు భాగస్వామ్యంతో ప్రవేశించాలన్నటువంటి అవసరము అలాగే వాటికి ప్రణాళిక వేసినటువంటి అవసరాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని మంచి అదృష్టమైన అవకాశాలు కూడా రేపటి రోజు మీకు తలుపు తట్టబోతున్నాయి. అయితే మీరు చేయనటువంటి పనులకు మీరు నిందించబడుతుంది. రేపటి రోజున చిన్న విషయాలకు కూడా మీరు సున్నితంగా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమ రాగాలు బాగుంటాయి. అలాగే చూసుకున్నట్లయితే కానీ ఒక డబ్బు నుండి లాభం పొందవచ్చండి. వ్యాపారంలో చక్కగా మీరైతే రేపటి రోజున మీ వ్యాపారంలో మంచి పెట్టుబడులు పెట్టి లాభాలను గడిస్తారు. అలాగే తప్పకుండా మీరు రేపటి రోజున వ్యాయామం చేయటము అలాగే చురుకైనటువంటి జీవన శైలిని ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోవడము ఇటువంటి పనులు అయితే రేపటి రోజు మీరు చేసుకోండి. ఎందుకంటే చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మీరైతే చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. అలాగే తప్పకుండా వ్యాయామం చేసుకోవడము ఇటువంటి నేర్చుకుంటే మీరు తప్పకుండా మీ యొక్క రాశివారు ఆరోగ్యాన్ని తప్పకుండా మీరు కాపాడుకున్న వారు అవుతారు. అలాగే ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు సమయము అలాగే వృధా ఖర్చులతో కూడా బాధపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రేపటి రోజు ఈ విధంగా గడిచిపోతుంది. అన్ని పనుల యొక్క రూపురేఖలు తయారు చేయండి. ఈ విధంగా ఏదైనా కానీ ఒకటి చేయడానికి ప్రయత్నిస్తే దానికి సంబంధించి మంచి ఫలితాలు అయితే వస్తాయండి.
మీకు ఆశ ఉంది కానీ దాన్ని ఏదైనా ఒక వ్యక్తిని నమ్మటం వల్ల కాస్త హాని జరుగుతూ ఉండటం వలన మీకు ఏ పని అయితే మీరు తలపెడుతున్నారో ఆ పనిలో కాస్త అపరిచిత వ్యక్తులు తోడడం వలన మీరు చేసినటువంటి పనిలో మీకు కాస్త చిన్నపాటి అనవసరమైనటువంటి అవాంతరాలు ఎదురవుతూ ఉండటం వలన మీరు ఆ పనిలో శ్రద్ధను కోల్పోతున్నారు. కాబట్టి మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. తొందరపడకుండా పని గంభీరంగా అలాగే జాగ్రత్తగా పూర్తి చేయండి. అధికారిక అంటే ఏదైనా అధికారిక పత్రాలతో తప్పకుండా మీరైతే లాభం పొందిన ఛాన్సెస్ కూడా రేపటి రోజు కనిపిస్తున్నాయి. అధికారిక పత్రాలు అంటే వ్యవసాయం సంబంధించిన పత్రాలు కావచ్చు, లేదంటే ఇల్లు పత్రాలు కావచ్చు, లేదంటే ఎక్కడైనా రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా కానీ ఏదైనా అంటే మీరు పెట్టుబడులు పెట్టి దాని గురించి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, ఇలా ఏదైనా కానీ రేపటి రోజు మీకు అనుకూలంగా ఆ పత్రాలకు సంబంధించి మంచి శుభవార్త అయితే మీరు తప్పకుండా వినబోతున్నారు. ఇక అలాగే ఎటువంటి ఇబ్బందులకైనా కానీ అధిగమిస్తారు. వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగే ధైర్య సాహసాలతో నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఇక ఈ రాశివారు రేపటి అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తవుతాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. అసలు కొనుగోలు ప్రయత్నాలు ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అలాగే ఆర్థిక స్థితి నుండి మీరు బయటపడతారు. అలాగే మీపై కొంతమంది ప్రశంసలు కురుస్తారు. వర్షాలు వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. రాజకీయ వర్గాలకి ప్రోత్సాహకరంగా కూడా కనిపిస్తుంది. రేపటి రోజున ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఉంటాయండి. అలాంటి ఎటువంటి అంటే ఎలాంటి విషయాలు అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాల పరంగా కుటుంబ సభ్యులతో కానీ కాస్త ఏదైనా కానీ మాటలు పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున సాయంత్రము మీ జీవిత భాగస్వామితో చక్కగా వినోదాల్లో సంతోషంగా మీరైతే ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మిశ్రమైన ఫలితాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే మీ బంధువుల్లో మిమ్మల్ని చాలా చక్కగా అందరూ కూడా నవ్విస్తూ మీరు ప్రశాంతంగా ఉండటానికి మీరు బాగా రిలీఫ్ ఇచ్చేలాగా మంచి మాటలు చెప్తారండి. ఇటువంటి బంధువులు ఉండటం వల్ల కూడా మీ అదృష్టం చెప్పుకోవచ్చు. ఇక రేపటి రోజు మీరు బోలెడంత ఆర్థిక పథకాలను కూడా ప్రజెంట్ చేస్తారు. అలాగే మీరు ఎవరితో ఉంటున్నారు, అలాగే మీతో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక మీరు చేపట్టేటువంటి ఏ పనైనా కానీ రేపటి రోజున అత్యుత్తమంగా అంటే మీరు మంచి ఫలితాలు అయితే రేపటి రోజు పొందబోతున్నా అని చెప్పుకోవాలి. మీ జీవిత భాగస్వామి రేపటి రోజు చెప్పలేంత చక్కగా మీతో అయితే చాకచక్యంగా మంచిగా ప్రేమగా వ్యవహరిస్తారు. ఇక రేపటి రోజు మీరు మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా మీరు అత్యద్భుతమైనటువంటి రోజుగా మార్చుకోవడానికి మీరు చాలా అంటే చాలా ఎక్కువగా వారితో గడపడానికి కూడా రేపటి రోజు మీరు అనుకూలంగా ఉంటుందని ఇప్పటి వరకు మీరు ఏదైతే కొన్ని మిస్అండర్స్టాండింగ్ ఉంటాయో అలాంటివన్నీ కూడా రేపటి రోజు తొలగిపోయి మీ భాగస్వామ్యంతో మంచిగా ఆనందంగా గడుపుతారు. ఇక అలాగే చూసినట్లయితే కనుక రేపటి రోజు మీకు ఏదైతే కష్టపడి పనిచేస్తున్నారో దాంట్లో కూడా మీరు విజయం సాధించబోతున్నారండి. అలాగే మీరు పనిచేసినటువంటి రంగంలో అంకిత భావంతో మీరు పని చేయబోతున్నారు. దానివల్ల మీకు ఎన్నో ప్రశంసల వర్షాలు కూడా కురిపించబోతున్నారు. మీపై అధికారులు అవి చెప్పుకోవాలి. ఇక మీరు కనీసం కెరీర్ పరంగా త్వరలో పురోగతిని కూడా సాధించబోతున్నారు. అలాగే మీరు కళలో ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఇక ఈ రాశి వారు అంతేకాదండి, మీరు సంగీతము కళాకారుల విజయం అయితే సాధిస్తారు. ఇక వీరికి ఏ ప్రాంతం వారైతే వారిలో అయినా త్వరగా అవగాహన కూడా పెరిగిపోతుంది. వీరి మాటలు ఎదుటి వారు చాలా చక్కగా నచ్చుతాయి. అలాగే అట్రాక్టివ్గా అనిపిస్తాయి అనమాట. వీరి మాటల్లో ఇక వీరు చాలా అంటే చాలా చక్కగా వీరు ఏదైతే కానీ ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే చాకచక్యంగా తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే తీసుకునేటువంటి నిర్ణయాన్ని కూడా అమలు పరచడంలో మీరు ఎప్పుడు కూడా విఫలం అవ్వరండి. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటికి ముందు ఆలోచన చేశారంటే ఈ రాశివారు తప్పకుండా దాన్ని చాలా అంటే చాలా చక్కగా దృష్టిలో ఉంచుకొని ఆ పని మొదలు పెడతారు. అలాగే ఆ పని ఫినిష్ చేస్తారు. అంత చాకచక్యంగా ఆలోచిస్తారు. అలాగే పని పైన కూడా వీరి యొక్క దృష్టి అలా ఉంటుందన్నమాట. ఇక వీరి యొక్క రాశికి ఎంతగా కూడా రేపటి రోజున అనుకూలమైన ప్రకాశవంతంగా తేజవంతమైన ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక వీరి ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా విషయాల్లో విశ్వసనీయంగా ఉంటారండి. వీరు చిత్తశుద్ధితో స్నేహాలను కానీ సంబంధాలను కానీ కొనసాగిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనస్తత్వంతో ఎక్కువగా ఉంటారు. కాబట్టి త్వరగా కొత్త వ్యక్తులతో అయితే స్నేహం బాగా కుదిరిపోతుంది. వీరికి అందుకే ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇంకా అలాగే వీరు ఉద్యోగాలు ఎవరైనా కానీ ఇక్కడ చేసిన ఉద్యోగం మరో చోటకు అంటే ట్రాన్స్ఫర్ కావాలనుకునే వారికి రేపటి రోజు ఎదురు చూస్తున్న వారికి కూడా రేపటి రోజున ఉద్యోగాలు మారేందుకు కొంచెం సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మీరు దాన్ని చక్కగా కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఏ విషయమైనా కానీ ఎక్కువగా సీరియస్గా తీసుకోకండి. ఏదైనా కానీ ఒక సీరియస్గా తీసుకునే దాన్ని బట్టి మనసు కూడా చంద్రబలంగా ఉండకుండా ప్రతికూలమైన ఆలోచనలతో మన మనసంతా కూడా పాడైపోతుంది. కాబట్టి ఏదైనా కానీ ప్రశాంతంగా ఆలోచించి ఒక పనిని చేయండి. ఇక ఓవరాల్గా చూసినట్టు కనుక రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలండి. ఏదైనా ప్రతికూలంగా ఉంటే మాత్రం మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా శివారాధన చేసుకోండి. ఒకవేళ కుదరని పక్షంలో కనీసము శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. రేపటి రోజు ఎంతో విశేషమైన రోజు అండి. ఖచ్చితంగా కూడా రేపటి రోజు మీరు అంటే శివుని యొక్క నామం
జపించినా చాలండి. నా శివుణ్ణి ఎక్కడున్నా కూడా అంటారు చూడండి బోళాశంకర్ అని. మీ రాశి వారు శివుణ్ణి కానీ ఒక్క నిమిషమైనా కన్ను ముద్దు అంతే స్మరించుకున్నా చాలండి. ఒక 5 నిమిషాలు మనసంతా స్వామి లింగం చేసి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంగా జపించినట్లయితే మీకు రేపట్లో నేను ప్రతికూలత కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా మారుతుందండి. మరి తెలిసినాకండి ఈ రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.